టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ భారీ వర్షాలు కురవబోతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు తెలంగాణలో కూడా కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరిక జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచన చేశారు. ఉత్తర వాయువ్య దిశలో కదిలి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం సమీపంలో తీరం దాటబోతున్నట్టుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రభావంతో ఇవాళ రేపు ఏపీతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. అక్కడక్కడ తేలికపాటి ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు కూడా కురుస్తాయని తెలిపింది. సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, జనగాం, వరంగల్, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, హైదరాబాద్ ఈ 14 జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఇక హైదరాబాదును వర్షం వీడేదే లేదని చెప్తోంది. హైదరాబాద్లో కూడా ఈ సాయంత్రం నుంచి వర్షం పడే అవకాశం ఉన్నట్లుగా సమాచారం వస్తుంది. వాతావరణ శాఖ చాలా క్లియర్గా చెప్తోంది. ఈ సాయంత్రం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయే అవకాశం ఉంది. హైదరాబాద్లో చిన్నపాటి వర్షంగా మొదలై భారీ వర్షం కురిసే అవకాశం కూడా ఉంది అని సమాచారం వస్తుంది. ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. అంటే ఒక మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉంది కొన్ని జిల్లాల్లోని స్పష్టమైనటువంటి సంకేతం వస్తోంది. ఈ 7 జిల్లాల్లో 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ప్రకాశం, తర్వాత బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ 10 జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉంది. తీరం వెంబడి గాలులు కూడా బలంగా వీచే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని చెప్పి వాతావరణ శాఖ చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఈరోజు సాయంత్రం నుంచి వాతావరణంలో మార్పులు కనిపించబోతున్నాయి. వాయుగుండం ప్రభావంతో అల్పపీడనం బలపడింది, వాయుగుండంగా మారుతోంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురవబోతున్నాయి. 2 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్నట్టుగా సమాచారం వస్తోంది. ఇక మరొక వైపు తెలంగాణలో కూడా ఇంతకుముందు నేను చెప్పినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే హైదరాబాదులో వర్షం వీడే పరిస్థితి లేదు. 2-3 రోజులు తెరిపినిచ్చినట్టు కనిపించిన ఈ వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో హైదరాబాద్తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల కూడా భారీ వర్షాలకు అవకాశం ఉందని సమాచారం వస్తుంది. గాలులు కూడా 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టంగా చెప్తోంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే భారీ వర్షం కురుస్తున్నటువంటి సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జల దిగ్బంధం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొన్న మూసి ఏ విధంగా ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసిందో మనమందరం చూసాం. హిమాయసాగర్ జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి పూర్తిగా 35,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలిన నేపథ్యంలో అక్కడ ఎంజీ బేస్, బస్టాండ్ కావచ్చు, దిగువనటువంటి మూసారంబా కావచ్చు, శంకర్ నగర్ కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయి చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు అక్కడ కనిపించినాయి. ఇళ్లన్నీ కూడా లోతట్టు కాలనీస్లో ఇళ్ళు పైకప్పుల వరకు మునిగిపోయిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి భారీ వర్షాలు ఈ మధ్య కురిస్తే అసలు అంచనాకే అందకుండా క్లౌడ్ బర్స్ట్ రూపంలో పెద్ద ఎత్తున వర్షం పడుతోంది. ఒక్కసారిగా కుంభవృష్టి కుమ్మరించినట్టుగా పడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి వర్షాలు పడుతున్న సమయంలో అందరూ కూడా జాగ్రత్త వహించాలని చెప్పి అధికారులు స్పష్టంగా చెప్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే తీర ప్రాంత జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే సముద్రంలో ఎవరూ కూడా వేటకు వెళ్ళొద్దు. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడే అవకాశం ఉంది. వేటకు వెళ్ళొద్దని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నారు. బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల్లో అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే పరిస్థితుంది. ఆంధ్రప్రదేశ్లో అధికార యంత్రాంగం ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లు సమన్వయం చేసుకుంటా ఉన్నారు.
క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు చర్చలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడన్నా ఇబ్బందికర పరిస్థితి వస్తే అక్కడ వాళ్ళని హుటాహుటిన తరలించేందుకు, పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేసే అక్కడ ఆ అధికారులు ఆ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మనం చూసాం. సో దాదాపు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. అక్కడ రహదారులు పూర్తిగా ఇటువైపు నుంచి అటు రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి. ఎందుకంటే వాగులు వంకలు విపరీతంగా పొంగి ప్రవహించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి ప్లేసెస్ అన్నింటిని కూడా ముందస్తుగానే గుర్తించి నిజంగా అక్కడ చాలా తీవ్రమైన పరిస్థితులు ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం రెడీ చేసి పెట్టుకుంది. ఒకవేళ అలాంటి పరిస్థితి దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. సో డెఫినెట్గా 2-3 రోజుల పాటు ఈ వాయుగుండం ప్రభావం కనిపిస్తుంది. ఈ సాయంత్రం నుంచి ఆ మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైనా అత్యవసరం ఉంటేనే భారీ వర్షాలు పడుతున్నప్పుడు బయటికి రండి అని కూడా అధికారులు చెప్తున్నారు. లేదంటే కనుక ఇంటి పట్టునే ఉండండి. భారీ వర్షాలకు వస్తే కనుక రోడ్లు దాటే సమయంలో, వాగులు పొంగి ప్రవహించే సమయంలో అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అందుకు తగ్గట్టుగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలియజేస్తోంది.